ముందుగానే కోతి నిప్పు దొక్కింది, సారా తాగింది, ఇంకా ఏ విధంగా ఉంటుందో అనే విధంగా ముందుగానే ఆయన వ్యక్తిత్వం వచ్చేసి ఆయన సర్వసైన్యాధిపతి. ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఆయన ప్రజా ప్రతినిధి కాదు, సైన్యపరంగా ఉన్నాడు. దానికి పూర్తి అంగులుగా అధికారులు వచ్చాయి, అది ఒకటి. ఇక రెండవది వచ్చేసి ట్రంప్ వచ్చేసి ఆయనకు స్వయంగా జనరల్గా వచ్చేసి దేశాధిపతులకు డిన్నర్లు ఇస్తారు. ఆయన సైన్యాధిపతి వచ్చేసి పిలిపించుకొని డిన్నర్ వేయడం ఏంటి అంటే డెఫినెట్ గా వచ్చేసి ట్రంప్ రెచ్చగొట్టి ఉంటాడు. తర్వాత ఇటీవల రష్యా మనం భారత్ మన పుతిన్ రావడము, ఈ నేపథ్యంలో ఇంకా రెచ్చగొట్టే అవకాశాలు ఉంటాయి అమెరికా ట్రంప్. మూడవది వచ్చేసి దేశంలో అంతర్గత సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైపోతుంది. ప్రత్యేకించి వచ్చేసి స్వతంత్ర సింధు దేశ్ అనేది ఇది మన 7వ తారీఖున కూడా కరాచీలో పెద్దగా నిరసనలు, ఆ పక్క బెలూచిస్తాన్ వచ్చేసి వాళ్ళు సెపరేట్ దేశం కావాలని, ఖైబర్ పఖ్తూన్ వాళ్ళదేవి సమస్య. కాబట్టి ఉండేది 4 ప్రావిన్సులు. ఆ 4 ప్రావిన్సుల్లో పంజాబీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉంది రాజకీయంగా, సైనిక పరంగా అని చెప్పేసి మిగతా 3 రాష్ట్రాల్లో. కాబట్టి ఒక అంతర్గత సంక్షోభం ఉంది. విదేశ అమెరికా వచ్చేసి ఉంది. తర్వాత లోపల పక్కన చైనా డైరెక్ట్ కాకుండా కానీ చైనా ఉంటుంది లేని ఒక ధైర్యము. అట్నే టర్కీ ఒకటి పక్కన, ఆ పక్కన ఇటీవల సౌదీ అరేబియాతో కూడా కొద్ది సౌదీ అరేబియా ఆర్థికంగా సహాయం చేస్తుంది అనేది ఒక ధైర్యము. ఓవరాల్ గా అంతర్గత సంక్షోభాన్ని డైవర్ట్ చేయాలంటే భారత్ వ్యతిరేకత అనేది అది పాకిస్తాన్ కు మొదటి నుండి కూడా ఎవరున్నా, ఇతనే కాదు ఎవరున్నా కానీ అది భారత్ వ్యతిరేకత అనే దాని మీదనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. దానిలో సైన్యాధిపతి ఉన్నప్పుడు మరింత, ఇతను ఒరిజినల్ గానే ఇతని వ్యక్తిత్వము సైన్యాధిపతి, సర్వ సైన్యాధిపతి, పూర్తి అధికారాలు రావడము ఇవన్నీ యాడ్ అయినాయి. కాబట్టి అతను అట్నే మాట్లాడతాడు అని మనం ఏమి అతను రెచ్చగొడితే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లే. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. తప్పని వచ్చేసి అతను రెచ్చిపోయాడని చెప్పేసి ఇక్కడేమి మనము రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త మాత్రం అవసరం. ఎందుకంటే అణ్వాయుధ దేశం కాబట్టి అది చిన్నదే పెద్దదే అనేది సమస్య కాదు. దాంట్లో ఆయుధం అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జాగ్రత్త మనం ఉండాలనేది నా అభిప్రాయం. రైట్ సార్, ఒకసారి రిటైర్డ్ ఆర్మీ అధికారి వివి రావు గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే సైన్యానికి సంబంధించి సమగ్రమైన అవగాహన ఉన్న అధికారిగా రావు గారు మీరేమంటారు? ఆయన హెచ్చరికని ఏ రకంగా చూస్తున్నారు? ఇది మామూలుగా మన భారతదేశానికి స్పెసిఫిక్ గా చేసిన హెచ్చరిక అనుకోకూడదు. ఎందుకంటే ఆయన సిడిఎఫ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఆల్ 3 సర్వీసెస్ ని కొత్తగా కట్టిన ఆడిటోరియంలో ఒకేసారి కంబైన్డ్ సర్వీసెస్ సైడ్ నుంచి అడ్రస్ చేశారు. అఫ్ కోర్స్ అందులో నేషనల్ సెక్యూరిటీస్ ఇష్యూస్ వాళ్ళకి మెయిన్ గా వస్తాయి. అందులో వాళ్ళకి రోజు జరుగుతున్న కాండ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న టీటీపీ సైడ్ నుంచి జరుగుతుంది ఎన్డబ్ల్యూఎఫ్పిలో. అందుకని ఆఫ్ఘనిస్తాన్ ని హెచ్చరించారు, మీరు టీటీపీ తోటి సపోర్ట్ ఇవ్వద్దు, మాకు హెల్ప్ చేయండి టీటీపీని ఏరి పారవేయడంలో. అలాగే టీటీపీని భారత్ సపోర్ట్ చేసిన పార్టీ కింద లెక్క పెట్టడం మొదలుపెట్టారు. ఆయన DGISPR ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఫిత్నా ఆల్ పార్టీ అని చెప్పి, అంటే ఏంటంటే ఎప్పుడో మహమ్మద్ టైం నుంచి తీసుకొస్తున్న ఎప్పుడూ లొంగని పార్టీ, చర్చలకు లొంగని పార్టీ అన్నట్టుగా లెక్క పెడుతున్నారు. అలాగే వాళ్ళకి మిగతా అంతర్గత సమస్యలు కలుస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో మన రాజ్నాథ్ గారి స్టేట్మెంట్ తర్వాత సటిల్లీ సింధు దేశంలో కొంతవరకు అలజడులు మళ్ళా మొదలైనవి. సో వీటిని అన్నిటినీ కౌంటర్ చేయడానికి ఆయన న్యూక్లియర్ కమాండ్ ఆయన చేతుల్లో ఉండడం, తర్వాత వాళ్ళ దేశంలో న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డిఫెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా బంకర్లు అవన్నీ కట్టించడం, కొన్ని 100 కోట్లు పెట్టి దాదాపు 120 మంది ఫ్యామిలీస్ తోటి అండర్ గ్రౌండ్ ఉండే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయించడం, ఇటువంటిదంతా ఆయన రీస్ట్రక్చరింగ్ పార్ట్లో చేస్తున్నారు. అయితే వాళ్ళకి విత్ ఇన్ ద ఆర్మ్ ఫోర్సెస్ కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కొంతవరకు వాళ్ళ మాట వినేటట్టు అనిపించట్లేదు. అందుకనే ఆయనకి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కి 2 ఏళ్లు పదవీ కాలం పొడిగించారు. ఆ విధంగానే విత్ ఇన్ ఆర్మీ కూడా కొంతమంది కోర్ కమాండర్స్ కి ఇష్టపడట్లేదు. ఎందుకంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవి కూడా మునీర్ గారే తన దగ్గర పెట్టుకున్నారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రమోషన్ పోవడంతో మిగతా లెఫ్టినెంట్ జనరల్స్ అంతా ఇంకా కోర్ కమాండర్స్ గానే రిటైర్ అవ్వాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఎలా ప్లకేట్ చేయాలని చెప్పి, అంటే వాళ్ళకి ఏ డబ్బుల ఇది చూపించి మోహం చూపించి
వాళ్ళ కంట్రోల్ తీసుకురావాలని చెప్పి ఫౌజీ ఫౌండేషన్ అని ఉంది వాళ్ళది. విపరీతంగా పాకిస్తాన్లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి, సర్వీసుల దగ్గర నుంచి, ట్యాక్సీ యూనియన్స్ దగ్గర నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఆ ఫౌజీ ఫౌండేషన్ కొత్తగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, మన ఎయిర్ ఇండియా ఈక్వలెంట్ ఏదైతే ఉందో IMF దాని ప్రకారం దాన్ని ఆప్షన్ పెట్టాల్సిందే. ఆప్షన్ 23వ తారీఖుని నడుస్తుంది. దానిలో మెయిన్ కంటెండర్ కింద ఈ రోజు ఫౌజీ ఫౌండేషన్ నిలుచుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్స్ కి, మేజర్ జనరల్స్ కి వాళ్ళు CMDల కింద వెళ్ళి వాళ్ళ విధంగా ప్రైవేట్ విధంగా డబ్బులు చేసుకునే అవకాశాలు చాలా విపరీతంగా పెరుగుతాయి. ఆ విధంగా వాళ్ళని చేస్తున్నాడేమో, పునరావాసం కల్పిస్తున్నాడు, పునరావాసం కల్పించాలని చూస్తున్నారు. సో ఎయిర్ ఫోర్స్ ని కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళ నేవీ చాలా చిన్నది. ఆర్మీని తన కంట్రోల్లో పెట్టుకున్నారు. న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఆయన ఒక చీఫ్ అడ్వైజర్ కింద ఉన్నారు ఎకనామిక్ కౌన్సిల్లో. మన నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎలా ఉంటుందో, ఈక్వలెంట్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళ దాంట్లో చీఫ్ అడ్వైజర్ కింద ఉన్నారు. ఆయనే డైరెక్ట్ గా ఫారిన్ ఇన్వెస్టర్స్ తోటి కూడా మాట్లాడుతున్నారు. అమెరికా వెళ్ళినప్పుడు కూడా, ట్రంప్ గారితో మాట్లాడినప్పుడు కూడా, మినరల్స్ ఆఫర్ చేసినప్పుడు, పస్ని పోర్ట్ ఆఫర్ చేసినప్పుడు ఆయనే ఎక్కువ మాట్లాడారు. తర్వాత టర్కీకి 1000 కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జోన్ ఒకటి కరాచీ దగ్గర అలాట్ చేశారు. అది కూడా ఆయనే చేశారు. దాని తర్వాత పెట్రోల్ ఫ్యూయల్ ప్రొడక్ట్స్ కి అది డ్రిల్లింగ్ చేయడానికి టర్కీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ చేస్తే ఏంటంటే మల్టీ రోల్స్ ఆయన సాధించుకున్నారు. అలాగే ఇప్పుడు నిన్న వార్తల ప్రకారం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ గారి మీద ట్రీజన్ అంటే దేశద్రోహ నేరత్వం మోపనున్నారు. దీనిలో ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. అందుకనే బహుశా లాస్ట్ 1 month నుంచి ఆయన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్ లో పెట్టి దేశంలో వాటర్స్ ని టెస్ట్ చేస్తున్నారు. ఎంతవరకు రియాక్షన్ వస్తుంది ఆయన ఉరి తీస్తే. అందుకని ఒక అపవాదు కూడా మధ్యలో పుకారు కూడా సృష్టించడం జరిగింది. మేము 18-20 రోజుల క్రితమే ఇమ్రాన్ ఖాన్ గారిని ఉరి తీయడం జరిగిందని. దానివల్ల రియాక్షన్ ఎలా ఉందని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగానే కంట్రీలో విపరీతంగా రిఫార్మ్స్ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ని ఎలా బ్రేక్ చేయాలని చూడడానికి ఆయన ఏం చేస్తున్నారంటే ఈ ఉన్న 4 రాష్ట్రాలని, ప్రతి రాష్ట్రాన్ని 3 ముక్కల కింద చేసి 12 రాష్ట్రాలను చేస్తే కొత్తగా పార్టీలు పుట్టుకొస్తాయి. లోకల్ లీడర్స్ స్ట్రాంగ్ అవుతారు, డివైడెడ్ గా ఉంటారు. సో నేషనల్ లెవెల్లో PPP ఈరోజు PML నవాజ్ షరీఫ్ ఫ్యాక్షన్ ఉన్నట్టు స్ట్రాంగ్ పార్టీస్ ఏవి ఉండవు. ఇలా పొలిటికల్ పార్టీస్ ని కూడా ఫినిష్ చేస్తున్నారు. అంటే ఏంటంటే పరోక్షంగా ఒక హైబ్రిడ్ ఫామ్ లో సివిలియన్ ని ఫార్వర్డ్ పెట్టుకుంటా మన దేశంలో ఒకప్పుడు UPA గవర్నమెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ ని ముందర పెట్టి వెనకన UPA ఎలా పరిపాలించిందో అలాగా మునీర్ గారు సర్వ సైనాధికారి, అన్ని పవర్